నటుడు అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556889. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా 70mm థియేటర్లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అల్లు అర్జున్ అభిమానులతో కలిసి ప్రీమియర్ షో చూసేందుకు అక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ని చూడాలని జనం పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. దీంతో అల్లు అర్జున్ పైన కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా డిసెంబర్ 13న మధ్యాహ్నం పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి మరీ అరెస్ట్ చేసి చిక్కడపల్లి పిఎస్కి అల్లు అర్జున్ని తరలించారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కీలక వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం అల్లు అర్జున్ పైన భారత న్యాయ సంహితలోని 105, 1181 RW 35 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. డిసెంబర్ 4 రాత్రి 9 గంటల 10 నిమిషాల నుంచి 9 గంటల 40 నిమిషాల మధ్య ఈ ఘటన జరిగింది. ఇందులో ఈ కేసు పెట్టిన వారి వివరాలు కూడా ఉన్నాయి. దిల్సుఖ్ నగర్కు చెందిన భాస్కర్ మాగుడంపల్లి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి భర్త ఈయన. ఈ వ్యవహారంలో సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు నటుడు అల్లు అర్జున్ ఆయన వ్యక్తిగత సిబ్బందిని కూడా ఎఫ్ఐఆర్లో అనుమానితులుగా చేర్చారు. చనిపోయిన రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు ఇలా ఉంది. అల్లు అర్జున్ వచ్చిన టైంలో మేం లోవర్ బాల్కనీలో ఉన్నాం. విపరీతంగా వచ్చిన జనాల తాకిడికి నా భార్య, కుమారుడు ఊపిరి తీసుకోలేక కింద పడిపోయారు. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించే లోపే ఆమె చనిపోయింది. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా పెద్ద ఎత్తున జనాల్ని థియేటర్లోకి అనుమతించడం వల్లనే ఈ ఘటన జరిగింది. ఇందుకు కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని బాధితుడు భాస్కర్ ఫిర్యాదు చేశాడు.